హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నా అతను ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. పూర్తిగా మీరు తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా ఆ వ్యాపారంలో మీరు విజయం సాధించగలరు. ఈరోజు ఒక కంపెనీ ఏం చెప్తుందంటే, ఎలాంటి వ్యక్తి అయినా, అంటే ఇంట్లో ఖాళీగా ఉండే వ్యక్తులైనా కానీ, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే వ్యక్తులకైనా కానీ, అలాగే సపోర్టు ఆదాయం కావాలనే వ్యక్తులకైనా కానీ, ఇలా ఏ రంగం వ్యక్తికైనా, ఎలాంటి వ్యక్తికైనా మండలాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా ఒక అద్భుతమైన వ్యాపారాన్ని మేము మీకు చూపిస్తామని చెప్తుంది. ఆ కంపెనీ ఏంది, వాళ్ళు చూపించే వ్యాపారం ఏంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, ఈ మొత్తం సమస్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ కంపెనీ విషయానికి వస్తే నెల్లూరు ప్రధాన కేంద్రంగా ఈ కంపెనీ రన్ అవుతుంది. కంపెనీ ఏఎస్ క్వాలిటీ ప్రొడక్ట్స్. ఈ కంపెనీ వాళ్ళు కొన్ని రకాల ప్రొడక్ట్ని తయారు చేస్తున్నారు, కొన్ని రకాల మిషనరీని విక్రయిస్తున్నారు. అలాగే ఆ ఎన్ని వివరంగా వన్ బై వన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వీళ్ళు జనాలకు ఏదైతే రెగ్యులర్ అవసరం ఉంటుందో, ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే కప్పు సాంబ్రాణి, కర్పూరం బిళ్ళలు, అగరబత్తులు, పేపర్ ప్లేట్సు, అలాగే కప్పులు, ఇలా మన అంట్లు తోమే స్టీల్ పీస్ స్క్రబ్బరు, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ను వీళ్ళు ప్రొడక్ట్స్కి సంబంధించిన మిషనరీ విక్రయిస్తున్నారు. అలాగే ఈ మిషనరీ సంబంధించిన ఒక్కొక్కటి మాట్లాడుకున్నాం కాబట్టి మిషనరీలో దాదాపుగా ఒక 10 రకాల మిషనరీ పైన వీళ్ళ కాడ ఉన్నాయి. ఇవి తక్కువగా 30,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ మిషనరీలు ఉన్నాయి. ఈ మిషన్ ఏ వ్యక్తి అయినా కొంటే అతను ఎక్కడ కావాలంటే అక్కడ ఈ మిషన్ ఫిట్ చేసి ఇస్తారు. అలాగే ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఎలా ఈ మిషన్ వాడాలి, దానికి సంబంధించిన సాధక బాధకాలు మొత్తం మనకు తెలియజేస్తారు. అలాగే మనము ఎక్కడ చూసి చెప్తే అక్కడ ఆ మిషన్ వాళ్ళు రెడీ చేసి అక్కడ మనకు రెడీ చేసి ఇచ్చి వెళ్తారు. ఇక్కడ విషయానికి వస్తే ఈ మిషన్లో ఏ ప్రోడక్ట్ తయారవుతుందో, ఇప్పుడు మనం ఉచ్చరించుకున్నాం కదా, ఈ కప్పు సాంబ్రాణి ఉండొచ్చు, పేపర్ ప్లేట్స్, ఏదైనా కానీ మీరు మిషన్ కొనుగోలు చేయొచ్చు. ఏ ప్రోడక్ట్ తయారవుతుందో ఆ ప్రోడక్ట్ను మీరు ఈ మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కూడా కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రా మెటీరియల్ తెచ్చుకొని మీరు తయారు చేసి సేల్ చేసుకోవచ్చు, మీకు ఆ కెపాసిటీ ఉంటే. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మిషనరీ అన్నీ ఏ మిషన్ ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించిన పార్ట్లు ఏమైనా ఉంటాయా, ఇది స్పేర్ పార్ట్స్ కొన్ని ఏమన్నా అవసరం దొరుకుంటాయి, ఇవన్నీ కంపెనీ చూసుకుంటుంది. కంపెనీ దీనికి దగ్గర పూర్తి సమాచారం మీకు తెలియజేస్తుంది మిషనరీకి సంబంధించిన. అలాగే మీరు ఏదైనా పెద్ద మిషనరీ మీరు కొన్నారనుకోండి, దాంట్లో మీరు 60% అమౌంట్ కడితే 40% అమౌంట్ను ఈఎంఐ కింద ప్రతి నెల మనకు కట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. ఈ విధంగా మిషనరీ మనకు విక్రయిస్తుంది. అలాగే ఈ మిషనరీ కొనుగోలు చేసిన వ్యక్తులు కొంతమంది ఈ మిషనరీ అయితే కొనుగోలు చేస్తారు, కానీ వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముకోలేరు. అలాంటి వ్యక్తులకు కూడా కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. మీరు ఏ మిషనరీ అయినా కొనుగోలు చేయండి, ఆ ప్రోడక్ట్ మీరు తయారు చేస్తే మీ దగ్గర నుంచి కంపెనీ తీసుకుంటుంది, మీకు కావాల్సిన ఆదాయం దాని ద్వారా కూడా మీరు సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. కంపెనీ టోటల్గా ఏ విధానంలో చెప్పినా కూడా తక్కువగా 10,000 నుంచి ప్రతి నెల 2.5 లక్షల వరకు మీరు ఆదాయం సంపాదించవచ్చు అని కంపెనీ చెప్తుంది. ఇక ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఒక కప్పు సాంబ్రాణి మిషన్ మనం కొనుక్కున్నాము. అది మనం తయారు చేసే ఓపిక ఉంది, కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ మనకు లేదు. అది మీరు తయారు చేసింది కంపెనీ తీసుకుంటుంది. దీన్ని ఒక అగ్రిమెంట్ లెక్క ప్రకారం తీసుకుంటుంది. అలాగే దీన్ని బైబ్యాక్ అని కూడా అంటుంటారు. సరే, కంపెనీకి దగ్గర సేల్స్ ఉంది, మీరు ఎన్నైనా తయారు చేయండి, కంపెనీ దగ్గర ఏ మిషన్ అయినా తీసుకోండి, ఆ మిషన్తో మీరు తయారు చేసిన వస్తువులు కంపెనీ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మిషన్ కొనుగోలు చేయండి, మీరే అమ్ముకోదలుచుకుంటే అమ్ముకోండి, లేని పక్షంలో మీరు మిషన్ కొనుగోలు చేసుకోండి, మీరు తయారు చేయండి, మాకు ఇవ్వండి, ఇలా కూడా మేము తీసుకుంటాం. ఈ విధంగా కూడా మీకు ఆదాయం వస్తుందని కంపెనీ చెప్తుంది. ఇక మూడో విషయానికి వస్తే, డీలర్స్గా అవకాశం ఉన్నదని కంపెనీ చెప్తుంది. మండలం అయి ఉండొచ్చు, నియోజకవర్గం అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు, మీరు ఏరియా ఏదైనా కానీ డీలర్స్గా కంపెనీ దగ్గర నుంచి డీలర్గా తీసుకోండి. వీళ్ళు ప్రోడక్ట్ల విషయానికి వస్తే డీలర్గా మీకు కర్పూరం బిళ్ళలు, అగరబత్తులు, అలాగే సాంబ్రాణి కడ్డీలు, కప్పు సాంబ్రాణి, అలాగే చాక్ పీసులు, ఇలా దాదాపుగా కంపెనీలో 10 రకాలకు పైగా ప్రోడక్ట్ కంపెనీ తయారు చేస్తుంది. అలాగే వాళ్ళు ఈ తయారు చేసినవి కూడా మనకు బైబ్యాక్లు కొంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా డీలర్స్గా మనకు సప్లై చేస్తారు. ఈ డీలర్గా తీసుకున్న వ్యక్తి ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే కంపెనీ అదనంగా ఒక 10,000 రూపాయలు మీకు అప్పు రూపంలో కూడా ఇస్తుంది. ఈ దాదాపుగా మార్జిన్ ఎంఆర్పి మీద మీకు 60% మార్జిన్తో మీకు డీలర్కు సరుకిస్తుంది. ఇవి రెగ్యులర్ ఐటమ్, ఇవి అసలు నీడ్ అనమాట, అవసరం, ఖచ్చితమైన అవసరం. అందుకని ఇది వ్యాపారం కూడా సంవత్సరం పొడవునా వ్యాపారం జరుగుతుంది. ఒక్కసారి ఈ డీలర్గా తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి వీడియోలో,
కంపెనీ వారితో మాట్లాడండి ఫోన్ చేసి. మీకున్న అన్ని డౌట్లు క్లారిఫికేషన్ చేసుకోండి. ఈరోజు ఏ వ్యాపారం మనం ప్రారంభించాలనుకున్నా సమస్త సమాచారం తెలియాలి. నేను పదే పదే చెప్తుంటాను. ఇది ఖచ్చితంగా తెలియాలి. తెలిసినప్పుడే మనము అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాము. అలాగే ఆదాయాన్ని సంపాదించగలుగుతాము. ఈరోజు ఒక వ్యక్తి మండల కేంద్రంలో ఉంటాడు. ఏదో వ్యాపారం చేస్తుంటాడు. అతనికి చాలా టైం ఉంటుంది. అలాగే ఉదయం ఏదో కొంచెం వ్యాపారం చేసి సాయంత్రం ఖాళీగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక సపోర్ట్ ఆదాయంగా దీన్ని తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు ఏ వ్యాపారం లేదు, కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటున్నాడు. ఇక్కడ అద్భుతమైన ఆదాయం చూపిస్తుంది కంపెనీ. దీంట్లో ఉన్న మార్కెట్లో ఉన్న మెలకువలు కూడా మీకు తెలియజేస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం మీ దగ్గర ఉంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? అది కూడా కంపెనీ తెలియజేస్తుంది. ఈ కంపెనీ మిషనరీ విషయంలో మనకు క్లారిటీ ఉంది. అలాగే మిషన్ కొనుగోలు చేసిన ప్రోడక్ట్ని తయారు చేసి బైబ్యాక్ విషయంలో క్లారిటీ ఉంది. అలాగే డీలర్స్గా కూడా మీకు ఒక అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఇంట్లో కూర్చొని మాకు ఆదాయం కావాలి మేము అనే వ్యక్తులకు కూడా మనకు ఈడ ప్యాకింగ్ వర్క్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్యాకింగ్ వర్క్ అంటే కంపెనీ దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేల్స్ ఉంది. ఇది తయారు చేయాలి కానీ ఎన్ని ఐటమ్స్ అని కంపెనీ కాడ సేల్స్ ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి డీలర్ ఉన్నాడు, ప్రతి మండలానికి డీలర్ ఉన్నాడు. వీళ్ళందరికీ సరుకు పంపాలి. సరుకు పంపాలంటే సరుకు తయారు చేసి ఇవ్వగలిగితే కంపెనీకి ఎంత తయారు చేసినా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా తయారు చేయండి. సాంబ్రాణి కడ్డీలు తయారు చేయండి, అగరబత్తులు తయారు చేయండి, దీపారాజన ఒత్తులు తయారు చేయండి. ఏదైనా కంపెనీ దగ్గర ఎన్ని అవకాశాలను ఏ మిషనరీ అయితే కంపెనీ విక్రయిస్తుందో ఆ మిషనరీ మీరు కానీ తయారు చేసిన ప్రోడక్ట్ అమ్ముకోలేకపోతే కంపెనీ తీసుకుంటుంది. ఎందుకంటే కంపెనీకి అంత సేల్స్ ఉంది. అదే అందుకనే కంపెనీ డీలర్స్ కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో డీలర్స్గా అవకాశం ఇస్తుంది. మీరు సద్వినియోగం చేసుకోమని చెప్తుంది. ఇక కంపెనీ విషయానికి వస్తే మనకు ఈరోజు ఈ ప్యాకింగ్ వర్క్స్కి వచ్చేరకు ఈ సోప్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ సోప్స్, అలాగే అలోవెరా జెల్స్ ఉంటాయి, అలాగే కప్పు సాంబ్రాణి ఏదైతే ప్యాకింగ్ అవసరం ఉందో వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లలో ముడి సరుకు ఇప్పుడు కంపెనీకి తయారు చేసి అట్నే ఇస్తుంటారు కదా, ఎంత ఉన్నది వీటిని ప్యాక్ చేయాలి. ఈ ప్యాక్ చేయాలంటే కొంతమంది అవసరం ఉంటుంది. ఈ ఇంట్లో ప్యాక్ చేసే అవకాశం కూడా కంపెనీ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కంపెనీకి కొన్ని చిన్న ప్యాకింగ్ మిషన్ కొనుక్కోవాలి. ఒక 20,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 20,000 రూపాయల పెట్టుబడి ద్వారా కూడా మీరు ఈ విధంగా కూడా 10,000కు పైగా ఆదాయం, 10,000, 12,000 చిన్నగా మీరు ప్యాక్ చేసుకున్నా కూడా టైంపాస్గా అప్పుడప్పుడు ప్యాక్ చేసుకున్నా కూడా అంత ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉందని చెప్తుంది. ఇక ఏ వ్యాపారం మీరు ఏ విధానంలో ముందుకెళ్ళండి. అలాగే మీరు ప్యాకింగ్ చేసుకోండి, కొంత ఆదాయం వస్తుంది. అలాగే డీలర్షిప్ తీసుకోండి, మీకు కొంత ఆదాయం వస్తుంది. అలాగే బైబ్యాక్ తీసుకోండి, ఆదాయం వస్తుంది. అలాగే మిషనరీ కొనండి, ఆదాయం వస్తుంది. టోటల్గా కంపెనీ 4 విధాలుగా మనకు ఆదాయం వచ్చే మార్గాలు చూపిస్తుంది. ఏ వ్యక్తి అయినా ఈ వ్యాపారాన్ని ఇష్టపడవచ్చు. ఎందుకంటే ఇష్టపడాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఇది వస్తువు ఇది ఇక్కడ పోదు సేల్స్ కాదనే మాట లేదు. ఇక్కడ ఈ సేల్స్లో మెలకువలు కూడా కంపెనీ నేర్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని మెలకువలు తెలుసుంటాయి. కాబట్టి డీలర్స్గా తీసుకున్న వ్యక్తికి కొంత ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ కూడా మీరు ఎలా అమ్ముకోవాలో కూడా కొత్త వ్యక్తికి కూడా ఒక అవగాహన నేర్పిస్తుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి కంపెనీ దగ్గర. ఒక్కసారి నేను ఎన్ని చెప్పినా కూడా మీ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ డౌట్స్ మొత్తం ఒక పేపర్ మీద రాసుకోండి. కంపెనీ ప్రతినిధి నెంబర్ కనపడుతుంది. మీరు స్పష్టంగా ఒక్కొక్కటి వాళ్ళ కంపెనీ వాళ్ళని అడగండి. వాళ్ళు పూర్తి సమాచారం ఇస్తారు. పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత మీరు నిరభ్యంతరంగా ఏ ఊరు నుంచైనా ఈ వ్యాపారం ప్రారంభించండి. డీలర్స్గా తీసుకున్న వ్యక్తి కంపెనీ కాడికి వెళ్ళి చూడండి. అలాగే మిషన్ కొనే వ్యక్తి కంపెనీ దగ్గర ఉన్న మిషన్ మొత్తాన్ని పరిశీలించండి. టోటల్గా ఏదైనా కానీ సమస్త సమాచారం తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఏ వ్యాపారమైనా మనం ఎప్పుడైతే తెలుసుకోగలమో అప్పుడే ఆ వ్యాపారంలో విజయం సాధించగలుగుతాం. మీకు విషయం కరెక్ట్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కావాలంటే ఇంకొకసారి కూడా వీడియో చూడండి. నేను ఏం చెప్తున్నానో మీకు ఒక అవగాహన వస్తుంది. స్పష్టంగా తెలుసుకొని కంపెనీ వారితో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.